వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. పరమగీతం మొదటి అధ్యాయం. పరమగీతము మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివించాను. క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేస్తాను. నలని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడదు. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతాను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్ర. ఈ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం, సహాయం చేయమని. ప్రతి విధమైన అంధకార సంబంధ శీఘ్ర శక్తులు వంటి ప్రభావమును దూరపరిచి నీ ఆత్మ తాకిడి బిడ్డలకు అందించి నీ ఆత్మ నడిపింపుతో నాయన నీ సందేశం విని మీరేది మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఆలకించి మా హృదయాల్లో దాన్ని నింపుకొని ఆ ప్రకారము మేము అనుసరించి నడిచి ఈ పరిశుద్ధ నామములకు మహిమ తెచ్చే సంఘంగా ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. కొంతమందికి పోయినసారి మనం ఆలోచన చేశాం. వారి యొక్క వస్త్రధారణ బట్టి, ఆర్థిక స్థితి బట్టి, వారి యొక్క ఉద్యోగాలను బట్టి, లేక వారికి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటాం. అదే సమయంలో సంఘములో ఉన్న ఒక బీదవారిని, దరిద్రుడిని చూసి ఒక తేడాగా కనబడుతుంది మనుషులకు అని మనం చూసాం. మనము యాకోబు పత్రికలు చూసాం కదా. ఒకసారి గమనిద్దాం మాటలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం తీయండి. అక్కడ కొన్ని మాటలు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యాకోబుగా. 2వ అధ్యాయము 3 వచనం నుండి 2 నుంచి చదవండి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన యెడల ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనసులలో భేదములు పెట్టుకొని దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కదా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏమంటున్నాడు? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయసభకు ఈడ్చున్నారు మీరే కదా అని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనలో తేడాలు, భేదాభిప్రాయాలు ఉండకూడదని చెప్తూ ఉన్నాడు. 2:1 చదవండి. స్టార్టింగ్లో ఏమన్నాడు? నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడి అంటున్నాడు. మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో ఏముండకూడదంట? మోమాటం ఉండకూడదు. దేవుని బిడ్డల మధ్యలో ఎలాంటి తేడా ఉండకూడదు. స్థితిని బట్టి కానీ, స్థాయిని బట్టి కానీ, ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ ఏ రకమైనటువంటి తేడా
దేవుని బిడ్డల మధ్యలో కనిపించకూడదు. చాలాసార్లు మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డరా ఈ తేడాలు మనం చూస్తూ ఉంటాం. అందుకని ఏం రాస్తూ ఉన్నాడు అక్కడ? చిన్న చూపు చూడకుడి అంటున్నాడు కదా. అది పరమగీతంలో ఈ మాట అంటున్నాడు, చిన్న చూపు చూడకుడి అంటున్నాడు. నేను ఎండ తగిలిన దానను. ఇక్కడ ఎండ అంటే దేవుని కొరకు నేను నిలిచిన దానను, దేవుని పని చేస్తున్నటువంటి బిడ్డను. నీడపట్న ఉండిన దాన్ని కాదు నేను. నీడపట్న ఉండేవాడికి ఎండలో ఉండేవాడికి తేడా ఉంది కదా, అది అన్నమాట. అక్కడ నీడపట్టను ఉండేవాడు సుకుమారంగా ఉంటాడు, కందిపోకుండా ఉంటాడు. మీరు ఆలోచించేయండి కదా, అలసిపోకుండా ఉంటాడు. నీడ పట్టణ ఉండేవాడికి ఎండలో ఉండి పని చేసుకునేవాడికి చాలా తేడా కనబడుతుంది. అందుకని దేవుని పనిలో ఉన్నటువంటి దానును నేను. అందుకని దేవుని పనిని నేను మరి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి దానను, నేను ఎండ తగిలిన దానను. చూసారా ఎంత గొప్ప విషయం చెప్తుందో. ఇక్కడ ఎండ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, శ్రమల్లో ఉన్న దానను. క్రైస్తవ సంఘానికి శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి. అయినా వాటన్నిటిలో కూడా దేవుని కొరకు నేను దేవుని మహిమపరిచినటువంటి దానను. అందుకని మీరు నన్ను చిన్న చూపు చూడకూడి అంటున్నది షులమెత్తి అంటే సంఘమే. సంఘములో ఉన్నటువంటి తేడాన్ని చూపిస్తుంది ఆమె. చాలామంది సేవకు రాలేరు, సేవకు వెళ్ళదామన్నా రాలేరు, ఏదో పనుల్లో నిమగ్నమైపోతారు కాబట్టి రాలేరు. వచ్చినటువంటి వారికిను రాలేక ఉన్న వారికి ఎంతో తేడా ఉంటుంది దేవుని సేవలో. కాబట్టి గమనించండి, అనేక అవమానాలు, అనేక పరిస్థితులు, శ్రమలు ఎదురైనప్పుడు సేవలోకి వెళ్ళినటువంటి వారు వాటిని అనుభవిస్తారు. అదే వారికి దేవుడిచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నేను ఇలా ఉన్నానని మీరు నన్ను చిన్నచూపు చూడవద్దు. ఆయన చాలామంది జీవితాల్లో కలర్ను బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి కొంత తేడా కనబడితే ఆత్మీయ జీవితాన్ని బట్టి అందరూ ఒకటిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. తేడాలు, అరమరికలు, మోమాటం ఉండకుండా జీవితంలో ముందుకు కొనసాగాలి. అదే సంఘం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం, ముందుకు వెళ్ళేద్దాం. నా సహోదరులు నా మీద కోపగించారు అంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా కోపాలు, తాపాలు వస్తాయి కదా. మరి సహోదరులు అంటే సహా ప్లస్ ఉదరము, సహోదరులు అంటే సహా ప్లస్ ఉదరము. సహోదరులు అంటే ఒక తల్లి గర్భములో నుండి రక్తం పంచుకొని పుట్టినటువంటి వారమే. అలాగైతే ఏమంటున్నారు ఇక్కడ ఏమంటున్నారు? సహోదరులు సహోదరులు అంటే ఒకే గర్భములో నుండి రక్తం పంచుకొని పుట్టినటువంటి వారిని సహోదరులు సహోదరులు అంటారు. అయితే ఇప్పుడు మనల్ని కూడా బ్రదర్ బాగున్నారా, సిస్టర్ ఎలా ఉన్నారు అంటారు. అర్థం ఏమిటి? మనమందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అయినాం. కారణం ఏమిటంటే మనం యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డలము. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము. ఏంటో తెలుసా? అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందో మీకు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుంది? చదవండి ఒకసారి. యోహాను సువార్త, తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. మనకెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మన కొరకు ఈ భూమి మీదకు పంపించాడు. ఆయన రక్తములో కడగబడి రక్షణ అందుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని పిల్లలుగా పరిగణించబడతారు. వారి సహోదరులు సహోదరులు అన్నమాట. సహోదరులు సహోదరులు. కాబట్టి అందరు సహోదరులు ఒకటే ఉన్నారా? కోపగించుకుంటున్నారు కదా, తేడాలు వస్తున్నాయి కదా. సంఘంలో కూడా అలాగే వస్తాయి. మీరు గమనించండి, చెప్తున్నారు. సహోదరులు కోపగించారంట. ఎంత విచిత్రంగా ఉంది, ఎంత విచిత్రంగా ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి సిస్టమ్ కూడా అలాగే ఉంది. కుటుంబ వ్యవస్థ అలాగే ఉంది. కుటుంబ వ్యవస్థ దీనికి భిన్నంగా ఏమి లేదు. కాబట్టి సహోదరిని
ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడిని ఆస్తుల కోసము, అంతస్తుల కోసము వాళ్ళు తన్నుకుంటున్నారు, తేడాలు వస్తున్నాయి, కోపగించుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. అయితే చివరిగా ఒకవేళ చంపేదానికైనా కూడా వెనకాడడం లేదు. గమనిస్తున్నారు కదా, మీరు పేపర్లో చూస్తున్నారు కదా, యూట్యూబ్లో చూస్తున్నారు కదా, కాబట్టి వాట్సాప్లో చూస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి బయట, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులని గౌరవించే వాళ్ళు తక్కువైపోయారు, ప్రేమించేవారు తక్కువైపోయారు, వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. బిడ్డలు తేడా కనబడుతుంది. అదే సిస్టమ్ సంఘంలో కూడా వచ్చింది. బయట ఉన్న కుటుంబమే కదా సంఘంలో కూడా ఉండేది. ఇదేమి ఎక్కడి నుంచి బయట నుంచి రాలేదు కదా, బయట ఉన్న కుటుంబమే సంఘంలో ఉండేది. బయట ఎలా వ్యవహరిస్తున్నాడో సంఘంలో కూడా అలాగే వ్యవహరిస్తాడు. ఇక్కడ కూడా కోపాలు, తాపాలు, పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా లోకముతో సిలువ వేయబడలేదు, లోక కార్యాలని త్యజించలేదు, దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడలేదు. అందువలన తేడాలు వస్తున్నాయి సంఘములో అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపగించి ఎక్కడుంచారంట చెప్పండి. అక్కడ కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి అంటున్నాడు. అయితే ఆమె ఏమంటుంది, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. ద్రాక్ష తోట ఎవరు? ఆలోచించేద్దాం. ప్రభు ఏం చెప్పాడు ద్రాక్ష తోటను గురించి చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. అమ్మా, నా ప్రియుని గూర్చి పాడిదని వినుడి, అతడు ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడిదని వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా తవ్వి ఏం చేశాడంట, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించెను. పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాశను. మంచివి కాయాలనుకుంటే ఏం చేసిందట, కారు ద్రాక్షలు, తినడానికి యోగ్యం లేనటువంటి కాపు కాసిందంట. ఇది ఎంత కష్టపడుతున్నాడు ప్రభు. 7వ వచనం చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు వంశము సైన్యములకు అతిపెద్దగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులానికి ఇష్టమైన వనము అంటున్నాడు. ద్రాక్ష తోట ఎవరు? ఏమంటాడు? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అతిపెద్దగు యెహోవా ద్రాక్ష తోట. సరే, ద్రాక్ష తోట ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలే. ఆయనకి ఇష్టమైన వనము యూదా ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ ద్రాక్ష తోటని జాగ్రత్తగా గమనించాలి. మనమే ఇది దేవుని యొక్క తోట అనుకుందాము. ఈ దేవుని యొక్క తోటను జాగ్రత్తగా అందరికీ బాధ్యత ఉన్నది. జాగ్రత్తగా జీవించాలి. ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ ద్రాక్ష తోట మీద. ఎందుకో తెలుసా? ఆయనే కష్టపడ్డాడు, ఆయనే మనల్ని నాటాడు, ఆయన మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన మనకు జీవం ఇచ్చాడు, మనం ఎదగడానికి సహాయపడుతున్నాడు. కాపు కొరకు ఎదురు చూశాడు, కానీ కారు ద్రాక్షలు కాసింది వనం. దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించారా? లేదు. బాధపడుతున్నాడు కదా, అది జ్ఞాపకం చేస్తున్నాను. ఇది జనరల్గా చెప్తున్నాడు, తోట అంతటిని గురించి చెప్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వారిని గురించి ఈయన గురించి విమర్శ చేస్తాం కదా, విమర్శ చేస్తాం కానీ తన్ను గురించి చెప్పుకోము. ఒక్కోసారి సొంత తోట అంటే అర్థం అదే. ఇతరుల గురించి మనం వేలు పెట్టి చూపిస్తాం. ఇలా చూపించావు, ఎన్ని వేలు నీ సాయి చూపిస్తున్నాయి? నీ సాయి ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి? 3. పైన ఒక ఏళ్ళను చూడండి, అది ఎవరిని చూపిస్తుంది? దేవుణ్ణి చూపిస్తుంది. అంటే నిన్ను, నన్ను, అందరినీ ఎవరు గమనిస్తున్నారు? దేవుడు గమనిస్తున్నాడని అర్థం. ఈ బొట్టనేలు ఎవరం? ఇది కూడా ఇటు పంచుకో. మనం ఇటు చూపించేటప్పుడు దీని వంశం
దీని అలాగే ఉంటుంది నిటారుగా, మూడే కనబడతాయి. ఈ మూడు నువ్వు చూసుకో నీ సంగతి అన్నట్టుగా ఉంటాయి అయ్యి. ఒక ఏలు ఎదురు చూపిస్తే మూడేళ్ళు నీ సైడ్ చూపిస్తాయి. అంటే ఇతరుల గురించి విమర్శ చేస్తావు కానీ నిన్ను గురించి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవు. చాలాసార్లు మనం చేసే పొరపాట్లు అవే. అందుకని సహోదరుని గురించి చెప్తున్నాడు ప్రభు, ఎదుటివాడి యొక్క కంటిలో నలుసుంది, నీ కంటిలో దూలం ఉంది చూడు అంటాడు. అంటే దూలం పెద్దదా నలుసు పెద్దదా? దూలమే పెద్దది కదా. ఏలు చూపించేవాడి కంట్లో దూలం ఉందన్నమాట, ఎదుటివాడి కంట్లో నలుస్తుందన్నమాట. దూలం తీసేస్తే నలుసు ఫ్రీగా కనబడుతుంది, స్వేచ్ఛగా కనబడతాడు, ఈజీగా కనబడతాడు. వీడు దూలం పెట్టుకొని ఉంటాడు కానీ ఎదుటిని విమర్శిస్తూ ఉంటాడు చాలాసార్లు. ఇది ఒక సిస్టమ్ సంఘంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఏం చేస్తామంటే ఇతరుల గురించి చూపించేదానికి ముందు నిన్ను గురించి నీవు ఆత్మ పరీక్ష చేసుకో. అది చెప్తున్నా. నా సొంత తోటని నేను కాయకపోతుంది అంటే అర్థం అదే. నిన్ను నీవు సరి చేసుకో, మనం సరి చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు సరి చేసుకుంటే తోటంతా బాగుంటుందా? నన్ను నేను సరి చేసుకుంటే, సవరించుకుంటే పైన ప్రభు చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచన కలిగి మనం జీవిస్తే, ప్రతి ఒక్కరూ అలాగే ఉంటే ఎలా ఉంటుంది? తోటంతా బాగుంటుందా? దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు వస్తాయా? వస్తాయి. ఇప్పుడు రావు. ఎందుకో తెలుసా? విమర్శించేదే ఎక్కువైంది కనుక మీరు కారు ద్రాక్షలు కాశారు. అది సంగతి. అక్కడ చూద్దాం. ఇర్మియా గ్రంథంకి రండి ఒకసారి, అదేం జరిగిందో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. చదవాలా? అమ్మా ఏంట? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వల్ల చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, కానీ జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇంకొక మాట అంటున్నాడు, చాలా పవర్ఫుల్ మాట వాడాడు. భ్రష్టులుగా మారిపోయారు, భ్రష్ట సంతానమైనారట. శ్రేష్టమైన దానిగా నేను నాటాను, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకేం చేశారు? జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే నీవెట్టు భ్రష్ట సంతానమైతివి. కాబట్టి నేను మంచిగానే నాటాను, ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చాను, తిరిగి నేను పాలస్తీనా దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో, వాగ్దాన భూమిలో మిమ్మల్ని నాటుతుంది కదా. అయితే మీరు జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే భ్రష్టు సంతానం అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భ్రష్టుడు ఏ భ్రష్టుల్లో ప్రభు ఉండడు. దేవుని వాక్యం చెప్తుంది. మీరు భ్రష్టులు కాని ఎడల దేవుడు మీలో ఉన్నాడని మీకే తెలీదా అని రాశాడు బైబిల్లో. మీరు ఏ భ్రష్టుల్లో ప్రభు ఉండడట. మనం ఏమైపోయినంట? భ్రష్టు సంతానం అయిపోయినారట. జాతిహీనపు చెట్టులాగా మారిపోయినాం. మన జాతి వేరే. యోధా గోత్రముల నుంచి వచ్చింది రక్షణ. యూదుల్లో నుంచే కదా రక్షణ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రశస్త రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని మనస్సు కలిగి ఉండాలి, దేవుని స్వభావము కలిగి ఉండాలి కదా. దేవుని యొక్క స్వభావం కలిగి ఉండడమే, ఆయన గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఆయన ఏమి ఎదురు చూశాడో వాటిని మనం ఇవ్వడానికి సిద్ధపడాలి. మీకు తెలుసు కదా, అంజరపు చెట్టును చూశాడు. ఆకులున్నాయి కానీ ఏం లేదు, ఆకులున్నాయి ఏం లేదు, కాపు లేదు. ఆకులుంటే ఏముండాలా? కాపు ఉండాలా. అది 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 అంజూరపు పండ్ల కాలం కాదు. కాకపోతే ఆకులు ఉండకూడదు కదా. ఆకులుంటే ఏదో ఒక రకమైన ఫలం ఉండాలా. అది ప్రభుకు తెలుసు ఆ సంగతి. ఇశ్రాయేలుకి కూడా తెలుసు. చెట్టు నిండా గుబురుగా ఆకు ఉందంటే కాపు ఉండాలి, ఏదో ఒక కాపు. అది సకాలం కాపు అయినా కావచ్చు, అకాలం కాపు అయినా కావచ్చు, ఏదో ఒక కాపు దాంట్లో ఉండాలి. కానీ దీనికి ఆకులే ఉన్నాయి కానీ కాపు లేదు. ప్రభు బాధపడ్డాడు. అందుకు దాన్ని ఏం చేశాడు ప్రభు? ఆకు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వేషధారణ జీవితం. వేషధారణ జీవితానికి సాదృశ్యం ఆకులు ఉన్నాయంటే ఫలం ఉండాలి, ఫలము లేదంటే వేషధారణ ఉందన్నమాట. ఇంకా లోకములో అలా చాలామంది ఉన్నారు.
పైకి భక్తి కలిగిన వారు వలె నటిస్తున్నారు, లోపల దేవుని యొక్క శక్తి లేకుండా జీవిస్తున్నారు. పైకి భక్తి ఉంది కానీ లోపల దేవుని శక్తి లేకుండా జీవిస్తున్నారు. దాన్ని చూశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని శపించాడు. ఇక మీదట ఎన్నడూ కూడా నీవు కాపు కాయకుందువు గాక అన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 3:10 చదవండి ఒకసారి గట్టిగా. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అగ్నిలో వేయబడక మునిపే గొడ్డలి అంటే ఇక్కడ తీర్పుకి సాదృశ్యం. గొడ్డలి దేనికి సాదృశ్యం? తీర్పుకి సాదృశ్యం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచాడు. ఇంకా వేయలా, చెట్టు మీద వేయలా, గొడ్డలు ఉంది అంటే తీర్పు ఉంది మన కొరకు. తీర్పు మన కొరకు ఎదురు చూస్తుంది కానీ గొడ్డలి ఇంకా వేయలేదు. ఎక్కడుంది గొడ్డలి? చెట్టు వేరునే ఉంచాడు. అది కూడా తెలియకుండా ఉన్నారు ఈ రోజున చాలామంది. గొడ్డలు ఉంది అంటే అర్థమేమి? తీర్పు ఉంది మన ముందు అని కదా అర్థము. తీర్పు ఉన్నది అని చెప్తున్నా కూడా జీవితంలో మార్పు లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది. కాబట్టి కాపు కాయకపోతే ఏమైపోతుంది? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు, ఫలించని చెట్టు నరికివేయబడుతుంది. మీరు చూశారు కదా ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని, లోకాసు వార్తలు చూస్తారు మీరు 13వ అధ్యాయంలో. అంజూరపు చెట్టు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాడు కాపు? 3 సంవత్సరాల నుంచి కాపు చూస్తున్నాడు. ఫలించిందా? లేదు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఎందుకు ఈ చెట్టు వల్ల ఈ భూమి నష్టం కావాలి, దీన్ని నరికించేయి అన్నాడు. కట్ ఇట్ డౌన్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడట? 3 సంవత్సరాల నుంచి. కాపు లేదు, తొలగించేయి దీన్ని అన్నాడు. దీన్ని నరికేయి అన్నాడు. అయితే తోటమాలి అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప తోటమాలి దొరికాడు మనకు. ఎవరా తోటమాలి? యేసయ్య. ఎవరా తోటమాలి? యేసయ్య. తోట ఎవరిది? తండ్రి అయిన దేవునిది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఉంచాడు ఈ తోటమాలిగా. నీ కొరకు నా కొరకు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. రాళ్ళు ఏమనుంటే తీసేస్తున్నాడు, నీళ్ళు కావాలంటే పెడుతున్నాడు, ఎరువు కావాలంటే వేస్తున్నాడు. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి. అయినా యేసయ్య తన రక్తాన్ని కార్చాడు, తన కాపుదల ఉంది, తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఆయన నిత్యము కూడా ఎక్కడ 2-3 చేరి ఉన్నాడో అక్కడ వారి మధ్య ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. అయినా ఫలించకపోతే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కుమారుడైన క్రీస్తుతో, తీసేయి దీన్ని. అయితే యేసయ్య కృప ఎంత ఉందంటే ఈ సంవత్సరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రిని. మన ఆరోగ్యవంతులమని కాదు, జ్ఞానవంతులమని కాదు, బ్రతకడానికి యోగ్యులమని కాదు, యేసు అడ్డుపడ్డాడు మన కోసం. ఆమేన్. నమ్ముతున్నారా మీరు? యేసయ్య మన కొరకు అడ్డుపడ్డాడు. ఈ సంవత్సరం కూడా ఫలించినే సరే, లేకపోతే నేను ప్రక్కకు తొలగుతా, నీవే తీసేయి. యేసు ప్రక్కకు తొలగాడా మన పని అయిపోయినట్టే. ప్రక్కకు తొలగలే, అడ్డుపడ్డాడు మనకు. ఆద్యంతములు లేని దేవుడోయమ్మ, ఆదాము దోషమునకు అడ్డుపడినమ్మ. లాలి 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 లాలమ్మ లాలి అనే పాటలో ఉంటుంది కదా, చూస్తాను. లాలి లాలే లాలమ్మ లాలే లాలి అని పాడరే బాలయేసునకు. ఆ ఆ ఆ ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆదాము దోషమునకు అడ్డుపడినమ్మా. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. ఆ ఆ యేసు అడ్డుపడ్డాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. తోటమాలి యేసు అడ్డుపడ్డాడు. ఈ సంవత్సరం కూడా ఉన్నది రిక్వెస్ట్ అంటే మన కొరకు విజ్ఞాపన చేయబడు. ఆయన
రోమపత్రిక మీరు చదువుతారు కదా, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 34 ఆ ప్రాంతంలో ఉండాలి ఆయన. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయబడు ఆయనే. మృతులలో నుండి లేచిన వాడు యేసు, మహిమలో చేరినవాడు యేసు, అక్కడి నుండి మనందరి కొరకు విజ్ఞాపన చేయవాడు కూడా ఆయనే. ఇంటర్సెషన్ ప్రేయర్ అంటారు దాన్ని, విజ్ఞాపన ప్రార్థన. మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి దగ్గర చేరి మనం బాగుండాలి, నీ విశ్వాసం కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి, ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలి, ఆయన కోరిన ఫలాలు మనం ఇవ్వాలి, ఆయన సంతృప్తి పరిచేటటువంటి జీవితం మనకు ఉండాలి అనేది ఆయన విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని దాని అర్థం. అడుగుతున్నాడు మన కోసం. ఎంత భాగ్యము కదా, అలాంటి ప్రభువు దొరకడం మనకి ఎంత అదృష్టము కదా. సజీవమైన ప్రభు, నువ్వు ఎప్పుడు లేచి మోకరించినా వినగలిగిన దేవుడు. మీరు నైట్ టైం ఎప్పుడు ప్రార్థన చేసుకోండి. మీ టైం ఏమిటని అడిగితే ఎవడు లేస్తున్నాడు నైట్ అనుకుంటారు మీరు. మీ రాత్రుల్లో మీరు ప్రార్థన చేసుకున్న టైం ఏంటి అని అడిగితే మీరు చెప్తారా? మీ టైం ఏంటి? ఏ టైంలో చేస్తున్నారు? మధ్యాహ్నం మీ టైం ఏంటి? సూర్యోదయమున మీ టైం ఏంటి? ఏంటి ఎలా చేస్తున్నారు ప్రార్థన? నువ్వు ఎలా చేసినా ఎప్పుడు చేసినా ప్రభు మేలుకొనే ఉంటాడు, ఆయన నిద్రపోడు. స్తోత్రం. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు. ఒక్కొక్క టైము. నువ్వు 2 గంటలకు చేస్తావు, ఇంకోటి 3 గంటలకు చేస్తాడు, ఒకసారి మిడ్-నైట్ చేస్తాడు. పౌలు చేయలేదా? శీల చేయలేదా? మధ్యరాత్రి వేళ చేయలేదా? ప్రార్థన వినలేదా దేవుడు? కాబట్టి మధ్యాహ్నం చేయలేదా దావీదు? ఉదయం చేయలేదా? సాయంకాలం చేయలేదా? క్లియర్గా రాశాడు కదా బైబిల్లో. ఏ టైంలో చేసినా నీ ప్రభు సజీవుడు, ఆయన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఆమేన్. అద్భుతం. ముందుకు వెళదాం. ఏమంటుంది? ద్రాక్ష తోట కావలి కత్తిగా ఉంచా కానీ నా సొంత తోట నేను కాయకపోతేనే. నిర్లక్ష్యం. నీ యొక్క సొంత ఆత్మల గురించి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇతరుల గురించే ఆలోచిస్తున్నావా? నిన్ను గురించి ఆలోచించవా? నీవు నీ జీవితాన్ని గురించి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? వై యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ పర్సనల్ లైఫ్? నీ వ్యక్తిగత జీవితాన్ని. నా సొంత ద్రాక్ష తోటను కాయకపోతేనే. చూసారా బాధ? నీ జీవితాన్ని గురించి, నీ పర్సనల్ జీవితాన్ని గురించి, నీ వ్యక్తిగత బ్రతుకుని గురించి నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే నష్టపోతావు చెప్తున్నాను. ప్రభు కోరిన వీతిగా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు నీ జీవితాన్ని గురించి. అద్భుతమైనటువంటి విషయాలు చెప్తోంది. నిర్లక్ష్యం చేయకూడదు. నా సొంత తోట నేను కాయకపోతే. గాడ్ చూసారా? ఈ శరీరము, మ్యాన్ ఈజ్ అ ట్రైకాటమిక్ బీయింగ్ కదా. ట్రైకాటమీ అంటే 3 విషయాలు కలిసి ఉంటాయి మనిషి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఇట్స్ అ ట్రైకాటమీ. కాబట్టి జంతువు ఉంది, ట్రైకాటమీ. ఆత్మ తప్ప 2 ఉంటాయి. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. జంతువుకి పరలోకం లేదు, మనిషికే పరలోకం. జంతువు ఈ లోకం వరకే మన కోసం ఇచ్చాడు ప్రభు. వాటిని పక్షులను కానీ జంతువులు కానీ మన కొరకు ఇచ్చాడు. మన యొక్క ఆహారం కొరకు, మనకు అవసరతను బట్టి వాటిని సృష్టించాడు దేవుడు. జలచరాలు ఉన్నాయి, అవన్నిటిని మన కొరకే ఇచ్చాడు, మన ఆహారం కోసం ఇచ్చాడు. సరే మంచిదే. అయితే అవి చచ్చిపోతాయి, మనమే చంపేస్తాం సార్. అయితే వాటికి పరలోకం లేదు, ఈ లోకం వరకే. కానీ మనిషి చనిపోతాడు, ఇది పోతే పరలోకం అన్న పోవాలి, లేకపోతే పాతాళం పోవాలి. ఎందుకు మనిషికి ఆ విధంగా ఇచ్చాడంటే మనం అనుభవిస్తున్న ఊపిరి ప్రభువు ఇచ్చింది. స్తోత్రం. ఆయన ఆత్మ మనలో ఉన్నదే కనుక ఆత్మకి చావు లేదు. ఆత్మకి ఎప్పుడు కూడా సావు లేదు. అది ఉంటే పరలోకంలో ప్రభుతానే ఉండాలి, లేదా పాతాళంలో నిత్య అగ్నిలోనా ఉండాలి. ఈ 2 చోటుకే వెళతారు. చచ్చిపోతే 7 తిరగతారని అంటారు. తిరగరు, ఎవరు తిరగరు. చచ్చిపోయినాడు వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళు ఎందుకు తిరుగుతారు?
వాళ్ళు ఎందుకు తిడతాడు వచ్చి? అయితే వాడిని పోల్చుకొని కనబడతాడు ఒకడున్నాడు ఈడ. ఎవరాడు? అపవాది. అపవాదికి తెలుసు. ప్రభు అడిగాడు కదా ఏబు విషయంలో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడిగాడు కదా సైతాన్ని. భూలోకంలో నేను అటు ఇటు తిరిగి వచ్చానని చెప్పినప్పుడు, భూలోకంలో నా సేవకుడు ఉన్నాడు యోబు, నీకు తెలుసు అని అడిగాడు. నాకెందుకు తెలియదు? యోబు నాకు తెలుసు అన్నాడు. యోబు ఎందుకు తెలియదు? పౌలు తెలుసు, శీల తెలుసు, యేసు తెలుసు, యోబు తెలుసు, వాడికి అందరూ తెలుసు. చనిపోయిన తర్వాత వాడు పోల్చుకొని కనబడతాడు అన్నమాట. అది సైతాన్ గాడు. అది సైతాన్ గాడు చేసే పనులు అవి. అంతేగాని చనిపోయిన వాడు ఆత్మ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవాలి, లేదా పాతాళానికి వెళ్ళిపోవాలి, అంతే. పోల్చుకొని కనబడతాడు వాడు. కాబట్టి వాడు పోల్చుకొని కనబడే తత్వం ఉంది వాడి దగ్గర. కనుక నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆలోచించేద్దాం. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ సొంత ద్రాక్ష తోటను అనగా నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేయవాక. శరీరము అనేది ప్రథమ శత్రువు, నీ దగ్గరే ఉంటుంది. అది సైతాన్ తర్వాత సంగతి. ఇది ప్రథమ శత్రువు. కానీ ఇది ఎప్పుడైతే సిలువ వేయబడుతుందో యేసుతో కూడా, ఇది నీకు మిత్రుడిగా మారుతుంది. ఆమేన్. నీకు స్నేహితుడిగా మారుతుంది. ఎందుకో తెలుసా? ఈ దేవుని ఆత్మ నీలో ఉంటుంది కనుక లోకానికి దూరంగా ఉంటావు. కబడ్దాల్ అని హెచ్చరిస్తుంది లోపల ఆత్మ. నువ్వు దేవుని బిడ్డవే, జాగ్రత్త అని. దినదినము నేను ఏం చేస్తాను? నలగగొట్టుకొని వశపరుచుకుంటున్నాను అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. అది శరీరము లోకం వైపు లాగుతుంది, కానీ ఆత్మ దేవుని వైపు లాగుతుంది. ఈ రెండింటి మధ్య ఫైటింగ్ జరుగుతుంది లోపల. ఆత్మకి శరీరానికి ఇది విరుద్ధం. ఇది ఇట్లాగితే ఆత్మ ఇట్లాగుతుంది. ఈ రెండుకి ఫైటింగ్. ఏది వీక్ అయితే, ఏది వీక్గా ఉంటే అది లొంగిపోతుంది. శరీరం వీక్ అయిందా లొంగిపోతావు, శరీరం లీక్ అయిందా లొంగిపోతావు. ఆత్మ బలమైందా జయిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నాను, సొంత తోట జాగ్రత్త. నీ ప్రాణాన్ని గురించి, నీ ఆత్మను గురించి దేవుడు ఒక రోజున లెక్క చెప్పబోతున్నాడు, లెక్క అడగబోతున్నాడు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి చెప్తున్నాడు బైబిల్లో. చదవండి వాక్యం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా, అమ్మా, జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అపచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడా ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. రైట్. 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ, ఇచ్చ అంటే ఆశ, ఇచ్చ అంటే ఆశలు, శరీరముతోనూ దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం వేశారు? శిలువ వేసి చంపేశారు. అందువలన ఆత్మ జీవింపజేస్తుంది. హల్లెలూయా. అది సంగతి. నీ సొంత తోట జాగ్రత్త. 2 కొరింథీ పత్రిక 7:1 చూడండి ఒకసారి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను ఏం చేసుకోవాలా? పవిత్రులుగా చేసుకుందాము. నోట్ చేసుకోండి మాట. ఏమన్నాడు? ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు అంటున్న సమస్త కల్మషం నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. అది నీ సొంత తోటని జాగ్రత్త చేసుకో. ఏ సొంత తోటను కాయకపోతే అంటున్నాడు. ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తావు, నిన్ను గురించి ఆలోచించవా? ఏ రోజైనా నా జీవితం ఏంటి, నా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా సాక్ష్య జీవితం ఎలా ఉంది, నా పోకడ నడక ఎలా ఉంది, దేవునికి ప్రియంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవా? వాక్యానుసారంగా చెక్ చేసుకోవా?
వాక్యం ముందు నిలబడవా? ధ్యానించేటప్పుడు నువ్వు ఎలా ఉండవో చూసుకోవా? అలా నువ్వు భయం కలిగి ఉంటే నీ సొంత తోట సకాలంలో ఫలిస్తుంది, దేవుని తృప్తిపరుస్తుంది, దేవుని మహింపరుస్తుంది. ఎవరు మట్టుకోవాళ్ళు జాగ్రత్తగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ ఆమె నిర్లక్ష్యం చేస్తుందట. చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుని సంఘంలో. నిర్లక్ష్య వైఖరి మందిరం పట్ల. చూడండి మందిరంలో ఎంతమంది ఉన్నారు. ఇదేనా మందిరం అంటే? నిర్లక్ష్య వైఖరి. ఏమవుతుందిలే, ఈరోజు కాకపోతే రేపు బామా, ఈరోజు కాకపోతే రేపు బామా, వాక్యం అడగబోదులే, అదే వాక్యం, అదే బైబిల్ కదా, అదే పాస్టరే కదా, నో చేంజ్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంత నిర్లక్ష్యం దేవుని సన్నిధి అంటే. ఈ నిర్లక్ష్య వైఖరి ద్వారా చాలామంది ఆత్మ పాడైపోతుంది, ఆత్మ ఆరిపోతుంది, ఆత్మ దుఃఖిస్తుంది. సో ఆత్మని దుఃఖించవద్దు అని చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో 4:30 ఉంటుంది ఆ మాట. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. 16 నుంచి ఉంటాయి, కంబైన్డ్గా ఉంటాయి ఆ వచనాలు. ఆత్మను ఆర్పకుడి అని అక్కడ ఉంటుంది, ఇక్కడ ఆత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది. నీ స్థితి ఎలా ఉంది? ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏడిపిస్తావు ఆత్మని? ఎన్ని సంవత్సరాలు ఏడిపిస్తావు? దేవునికి దూరం అయిపోతే ఆత్మ ఆరిపోతుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు ప్రభు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభు అంటున్నాడు. దేవునికి చెందిన బిడ్డవైతే ఆత్మ వెలుగుతూ ఉండాలి నీలో, అది జీవించి ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఇన్ని చక్కని వాక్యాలు ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు చూడండి 7వ వచనం. నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెనో ప్రశ్నిస్తుంది. ఇక్కడ భలే ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. నా ప్రాణప్రియుడా, నా ప్రాణానికి అతి ప్రియుడువు నీవు. ఎందుకంటే అపరాధముల చేతను పాపముల చేతను నేను సచ్చిన స్థితిలో ఉన్నాను కదా. ఎఫెసీ 2:1 చెప్పే మాట అదే కదా. ఏమంటున్నాడు? అపరాధముల చేతను పాపముల చేతను నేను సచ్చిన వాడనై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు అని చెప్తుంది అక్కడ. అలాగైతే నీ ప్రాణానికి ఆయన ప్రియుడే కదా, ప్రాణానికి ప్రియుడే కదా. ఈజ్ ఎ డియర్ యువర్ లైఫ్. నీ ప్రాణానికి అతి ప్రియుడు ఆయన. నా ప్రాణప్రియుడా అంటుంది సంఘం. ఊరికే పైకి అంటుందా లేక అంతరంలో నుంచి మాట్లాడుతుందా ఆలోచన చేయాలి మనం. చాలామంది పైకి మాట్లాడతారు, లోపల ఉంటుంది కుళ్ళు కుతంత్రం అంతా కూడా, స్వార్థం ఉంటుంది. ఓపెన్గా హాయిగా మాట్లాడరు చాలామంది, కొద్దిగా ఎత్తి పెట్టుకొని ఉంటారు లోపల. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె ఏమంటుంది? నా ప్రాణప్రియుడా. నిజంగా అంటుందా లేదా? నిజమేనా? అవును. సంఘం అలాగే ఉండాలా? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినా మహిమను విడిచి వచ్చాడు కిందకి. మహిమను విడిచి కిందకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పని లేకనా? ఆయనకి అక్కడ స్థలం లేకనా? ఆరాధన లేకనా? అన్నీ ఉన్నాయి, అన్నీ వదిలేసి వచ్చేసాడు కిందకి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనిషి పోలిగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాడు అని ఫిలిప్పీ పత్రిక చెప్తుంది 2వ అధ్యాయం 8వ వచనం. అయితే 2వ కొరింథీ పత్రిక ఏం చెప్తుంది? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు ఉండి తన దారిద్ర్యత వల్ల మనం ధనవంతులు కావాలని మన కోసం దరిద్రుడు ఆయన చెప్తుంది బైబిల్లో. 8:9 ఉండొచ్చు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆ ప్రాణ ప్రియుడు నీకు ప్రియుడేనా? నాకు ప్రియుడా? ప్రియుడైతే ఆయన మాట విను. నీ మందను నువ్వు వెచ్చట మేపుదు. మందను మేపేది ఎవరు? మందెవరిది? దేవుంది కదా. ఇప్పుడు నా గొర్రెలు ఏమంటున్నాడు ప్రభు? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును.
అది మనమందరము దేవుని మంద, దేవుని గొర్రెలము. ఆయన మన కాపరి. ఎలాంటి కాపరి? మంచి కాపరి. ఎలాంటి కాపరి? గొప్ప కాపరి కదా. ఎలాంటి కాపరి? ప్రధాన కాపరి ఆయన. ఎలాంటి కాపరి? ఆత్మల కాపరి. ఆమేన్. ఎన్ని మాటలు చెప్పాడు యేసయ్య. కాబట్టి మీరు గమనించండి, ప్రభు ఇక్కడ అంటున్నాడు, నీ మందను ఎక్కడ మేపుతావు? 23వ కీర్తనలో చెప్తున్నాడు కదా. 23వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదన్నా. నేను క్వార్టెడ్ మా సండే స్కూల్ టీచర్ అన్నా, ఏమి కలగదన్నా, నేను లేమి కదా చిన్నతనంలో. అది సంగతి. ఏమి కలగదనే దానికి లేమి కలగదని తేడా ఉంది కదా. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అంటే కొరత లేదు. గొర్రె పిల్లకి కొరత లేదో. మేపేవాడు ఆయన. ఎక్కడ పచ్చికుందో, ఎక్కడ నీళ్లున్నాయో ఆయనకు బాగా తెలుసు. చూడండి అక్కడ. తర్వాత పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను. అబ్బా, ఆయన పరుండు చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకైన శాద తీరుస్తున్నాడు. రిలాక్స్ అయిపోతున్నావు. స్తోత్రం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఒక్కోసారి రిలాక్స్ అవుతాడు. ఆ రిలాక్స్ అవ్వడానికి ఆ సమయం ఇచ్చేది ఎవరు? ప్రభువే కదా. అది సేద తీరుస్తున్నాడు. ఎంత మంచి మాటలు రాశాడు చూడండి. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తున్నాడు. గొర్రెలు ఏ మార్గంలో నడవాలా? నీతి మార్గములో. అవినీతి మార్గంలో నడవకూడదు. నడపడు ఆయన. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఉన్నవారు అలా నడుస్తారు. ఆయన లేకుండా ఉండేవాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కాపురేడు ఉన్నా అటు ఇటు చల్ల చేత అయిపోతుంటాయి మేకలు. చూడండి, గొర్రెలు కావు. మేకలకి గొర్రెలకు ఉండే తేడా ఇది. గొర్రెలు గమనించండి, కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. వాటికి ముందు వెళ్తుంటాడు ఆయన. గొర్రెలు మేపే వాళ్ళని చూస్తే గొర్రెలకు ముందు వెళ్తుంటాడు. కాపరిని అనుసరిస్తాయి. మేకలు తోలేవాడు, మేకలు మేపేవాడు ఎక్కడ ఉండాలా? వెనక ఉండాలా, మధ్యలో ఉండాలా? మేకలు మేపేవాడు మధ్యలో ఉంటాడు. గేదెలు మేపేవాడు ఎట్లుంటాడు? గేదెలు మేపేవాడు వెనక కదా ఉంటాడు. గేదెలు మేపేవాడు వెనక ఉండాలా. మేకలు మాలేసేవాడు మధ్యలో ఉండాలా. ఎందుకంటే ఎనవు ఒక దెబ్బట్ట ఒక దెబ్బెట్టు కొట్టాలి వాటిని. గొర్రెలు మేపేవాడు ముందు ఉండాలా. అంటే అవి కాపుని అనుసరిస్తాయి. పందులు మేపేవాడు పక్కన ఉంటాడు. పందులు మేపేవాడు పందులకు పక్కన ఉంటాడు. సో పక్కన వాటికి వస్తుంటాడు అంటుంటాడు. పందులు మేపేవాడు సైడ్లో ఉంటాడు, గేదెలు మేపేవాడు వెనకుంటాడు, మేకలు మేపేవాడు మధ్యలో ఉంటాడు, గొర్రెలు మేపేవాడు ముందు ఉంటాడు. స్తోత్రం. ఇప్పుడు కాపరి ముందు నడుస్తున్నాడు. మన కాపరి ముందున్నాడు. మంచి కాపరి ఆయన. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. దాన్ని వెంబడిస్తాము, యేసుని వెంబడిస్తాం. ఆమేన్. గొర్రె ఏ రీతిగా కాపరిని వెంబడిస్తుందో దేవుని బిడ్డలు దేవుని వెంబడించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి 4వ వచనం చూడండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అపాయమునకు భయపడను. ఎందుకంటే దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక గొర్రె పిల్ల ఎత్తుకోపోతుంది సింహం. వదిలేడా? వెనక పరిగెత్తాడు. సింహం ఎంత దూరం, ఎంత స్పీడ్గా పోద్ది. దావీదుకి ఎవరిచ్చాడు ఆ యొక్క ఊపు? యేసు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. పారిగెత్తి దాని మీద పడి దవడ పట్టుకొని లాగి దాని నోట్ నుండి గొర్రె పిల్లని విడిచాడు. దావీదు తన గొర్రెను పోగొట్టుకోలే. అతనే కావాలి రాజుగా అనుకున్నాడు. సౌలుకు బదులుగా 2వ రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది దావీదే పోగొట్టుకోలేకపోతే దావీదు కంటే శ్రేష్ఠుడు యేసు నిన్ను ఎలా పోగొట్టుకుంటాడు? ఆ సింహము లాంటి ఆ సాతాను యొక్క నోట నుండి, తన కబంధ హస్తాల నుంచి
నిన్ను బయటికి లాగి క్షేమాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. స్తోత్రం. ఆమేన్. వెళ్ళిపోదాం, కిందకి వెళ్దాం. చూడండి 5వ వచనం చూడండి. 5 కాదు 4. గాఢాంధకారపు లోయలో సంచరించిన అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉండవు. నీ దుడ్డు కర్ర నీ దండము నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతుంది. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు నీ యొక్క జీవితంలో నిండి పొర్లుతాయి. పొర్లుతాయి అంటే వేస్ట్ అవ్వడం కాదు, ఇతరులకి వెళతాయి ఆశీర్వాదాలు. నీ ఆశీర్వాదాలు, నువ్వు పొందిన ఆశీర్వాదాలు నువ్వు ఇతరులకు కూడా నువ్వు సహాయం చేస్తావు. అది గిన్నె నిండి పొరలం అంటే అర్థం. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచావు. దేవుని సంఘం అలా ఉండాలి. ఒక క్రైస్తవ బిడ్డ ఒక దగ్గరికి వెళ్ళాడంటే వారికి ఆశీర్వాదం ఉండాలి. నువ్వు కాలు పెట్టిన స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక గృహాన్ని దర్శించావంటే, ఒక బిడ్డతో మాట్లాడావంటే నీ ద్వారా వారికి దీవెన పోవాలి. ఆమేన్. అదేంటి క్రైస్తవ జీవితం అంటే? చిన్నవారం కదేదే. 23 ఆఖరి వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో చిరకాలము యెహోవా మందిరములో ఎవరు అంటున్నారు ఇక్కడ? అమ్మమ్మ దావీదు. ఎంత గొప్ప మాట. ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలమైన మనము ఆయన మందను ఎచ్చట మేపుతున్నావు అంటుంది. పచ్చిగల్ల చోట ఎక్కడ ఆహారం బాగుంటుందో అక్కడ, ఎక్కడ నీళ్ళు సమృద్ధిగా ఉంటాయో అక్కడ ఆయన మందను మేపుతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయాలు అక్కడ రాస్తున్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు? మధ్యాహ్నము కాలమును ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. అంటే మధ్యాహ్నపు వేళ అంటే అక్కడ అర్థం ఏంటంటే, మధ్యాహ్నపు వేళ అంటే ఉదయకాలపు వేళ, మధ్యాహ్నపు వేళ. చూసారా? ఉదయకాలపు వేళ కామెంటరీ ఏం చెప్తుందంటే, ఉదయకాలపు వేళ అంటే క్రీస్తు 2వ రాకడ అనింది. క్రీస్తు మొదటి రాకడ. ఉదయకాలపు వేళ అంటే ఆయన మొదటి రాకడ. గొర్రెగా వచ్చాడు, అందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. మధ్యాహ్నపు వేళ అంటే క్రీస్తు 2వ రాకడ, ఉగ్రత దినం. అది అంటే ఉగ్రత దినాన్ని జ్ఞాపకం చేస్తున్నదన్నమాట. ప్రభువా, నువ్వు మొదటి రాకడలో ఈ రీతిగా వచ్చావు, నువ్వు నాకు హాయిగా నెమ్మదిగా సంతోషంగా నా పాపము నుంచి విడుదల చేసి నాకు రక్షణ అందించావు. సంతోషంగా ఉన్నాను. అయితే మధ్యాహ్నం కూడా ఉంది. ఆ మధ్యాహ్నపు వేళ ఉగ్రత దినం అది. మలాకీ గ్రంథంలో చివరిగా మాట్లాడతాడు చూడండి. 4:1 చదవండి ఒకసారి. మలాకీ గ్రంథం. ఏలయనగా అమ్మమ్మ నియమింపబడిన దినం వచ్చున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. అమ్మమ్మ ఏమవుతుంట? కొయ్యి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులు అందరూ, దుర్మార్గులు అందరూ కొయ్యి కాలు వల్ల ఉందరు. వారిలో ఒకనికి వేరైనా చిగురైనా లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా రాబో దినములో కాల్చివేస్తాడు. ఎండ తీవ్రంగా వస్తుంది. స్తోత్రం. ఇదండి ఎండాకాలం అంటే మధ్యాహ్నపు వేళ అంటే ఇది. నీ ముందు దేవుని ఉగ్రత దినం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉగ్రత దినములో కూడా నీడుందంట దేవుని బిడ్డలకే. స్తోత్రం. అర్థమైంది అక్కడ ఆ మాట? మధ్యాహ్నపు వేళ కూడా ఏమంటుందట? నీడ. రాసింది కదా, చెప్తుంది కదా ఆమె. ఏమని? మధ్యాహ్నపు వేళ అచ్చట నీడకు వాటిని తోలుకుని పోదువు. నీడకి మన నీడ, మన ఆశ్రయము మన ప్రభువైన యేసుక్రీస్తు. మన నీడెవరు చెప్పు? మహోన్నతుని చోట్ల లేదా? 91వ కీర్తన లేదా? మహోన్నతుని చోట్ల నివసించేవాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. మన నీడెవరు ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నీడ మన ప్రభువే. ఆయన మనకు ఆశ్రయ దుర్గము. ఆయన పరిగెత్తుకొని వచ్చిన ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉండాలి. ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటాం. స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం. ఆయన రెక్కల కింద తన బిడ్డలు సురక్షితంగా ఉంటాడు. మన నీడెవరు? నీడెవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన దగ్గరికి రావాలా? ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి రావాలా? ఆయనతో సహవాసం చేయాలా? 91:14 చదవండి. ఇప్పుడు 91వ కీర్తన 14 చదువు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను. ఆ నామము ఎరిగినవాడు గనుక మొరపెట్టగా నేను నాకు ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నీకు తోడుగా ఉంటాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తా. అదే నీడ. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ చూడండి. దేవుని యొక్క పంచన చేరిన వారు తన రెక్కల కింద సురక్షితంగా ఉండడమే కాకుండా అక్కడ గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. 91వ కీర్తనలో మీరు లెక్కేస్తే ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు నాకు 91వ కీర్తన తీసుకొని చూడండి అక్కడ ఎట్లా ఉన్నదో ఆశీర్వాదం. 14 అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అమ్మమ్మ తప్పిస్తాడా? కోడి రెక్కల కింద ఉన్న పిల్ల క్షేమంగా ఉంటుందా? వెరీ గుడ్. శత్రువు బారిని పడదు. ఒక్కోసారి రెక్కలో నుంచి తలకాయ బయట పెట్టి ఉంటుంది పిల్ల. కోళ్ళు పెంచే వాళ్ళకి తెలుస్తుంది ఆ సంగతి. రెక్కలో నుంచి తలకాయ బయట పెట్టి ఉంటుంది. ఆ ముందు రోజు ఒక పిల్లని దండుకొని పోయింది కాకి ఒక గద్ద ఒకటి శత్రువే కదా. రా రా నన్ను దండుకోబోదురా అంటుంది. ఇది రెక్కలో నుంచి తల బయట పెట్టి నిన్న మా సిస్టర్ని తీసుకుపోయినావు కదా నన్ను తీసుకుపోదురా అంటుంది. దీనికి ఎక్కడ ఇంత ధైర్యం? తల్లి రెక్కల కింద ఉంది. తల్లిని తంతే కానీ పిట్టని తీసుకుపోలేదు. తల్లిని తని మళ్ళీ బతుకుతుంది. అదే ఎగ్గర కొడుతుంది అంతే. తల్లి రెక్కల కింద ఉన్నందుకే ధైర్యం వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను అతను తప్పిస్తాను, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను గణపరుస్తాను. ప్రభు గణపరుస్తాడు. తప్పించడమే కాదు తన బిడ్డలని గణపరుస్తాడు. ఆమేన్. తర్వాత ఏం జరిగింది చూడండి. అతను నా మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇస్తా, జవాబిస్తా. ప్రార్థన నువ్వు పలికితే చాలు, నువ్వు పిలిస్తే చాలు పలుకుతాడు. యేసు స్తోత్రం. ఉత్తరం ఇస్తా, శ్రమల్లో నేను అతనికి తోడుగా ఉంటా, అతను గొప్ప చేస్తా, దీర్ఘాయువునిచ్చి తృప్తిపరుస్తా, నా రక్షణ అతనికి చూపిస్తా. ఆమేన్. అది నీడ. ప్రభు నీడ. అదే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎండ ఉన్నదని తెలుస్తున్నా నేను నీడ కిందకి చేర్చినాడు నా ప్రభు. ఎంత భాగ్యం. దాన్ని తప్పించుకుంటావు, ఉగ్రతను తప్పించుకుంటావు, ప్రభు యొక్క మహిమలో నీవు ఉంటావు దేవుని బిడ్డగా. ముందుకు వెళ్ళిపోతున్నాను, గమనించాను. ముసుగు వేసుకుని దానినై నీ జతగాండ మందల యొద్ద ఎందుకు ఉండాలి? ముసుగు వేసుకున్న దాన్నై. ఇది అంత విచిత్రమైన సంగతి. ఇది జతగాళ్ళు కూడా ఉండాలంట. అయితే వాళ్ళు లోకంలో జీవిస్తా దేవుని పని చేస్తున్నారంట. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ప్రభు నాకు బోధించాడు ఆ విషయాన్ని. సేవకులందరూ సేవకులు కాదు, విశ్వాసులందరూ విశ్వాసులు కాదు, క్రైస్తవులందరూ విశ్వాసులు కాదు, క్రైస్తవులు అందరూ పాపులు కాదు. పాపులు ఉన్నారు, విశ్వాసులు అంటే అవిశ్వాసి ఉన్నాడు, విశ్వాసి ఉన్నాడు. సేవకులందరూ సేవకులు కాదు, సేవకులందరూ కూడా దేవుని అడుగుజాలు నడిచేవాళ్ళు కాదు. కొంతమంది లోక సంబంధంగా ఉన్నారు, కొంతమంది దేవునికి సమర్పించుకొని జీవిస్తున్నారు. దేవుడిస్తే తింటున్నారు, లేకపోతే గమ్ములు ఉంటున్నారు. దేవుని నశించిపో ఆత్మల కొరకు పనిచేస్తున్నారు. ఎవడన్నా ఒకళ్ళు లేస్తే డబ్బుల కోసం ఎంపర్లాడుతున్నారు చాలామంది. లోక సంబంధమైన వాటి కోసం ఎంపర్లాడుతూ ఉన్నారు. ఆడు మీటింగ్ పెడితే ఎంత ఇస్తారు, ఈ మీటింగ్ పెడితే ఎంత వస్తుంది, అడగపోతే ఎంత వస్తాడు. మన ఎవడో ఒకడు అంటున్నాడు, మీరేమో సందా దేబలేదు మందిరానికి అంటున్నాడు. ఇదేం బోదా? సందా దేవాకండి ఇవ్వకండి అంటున్నాడు వాడు. దశం భాగాలు ఇవ్వకండి అంటున్నారు. పాస్టర్లు బతికిపోతున్నారు దశం భాగాలు వేసుకునే ఇవ్వ. లే బైబిల్ ఏం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు? ఇలాంటి సేవకులు కూడా వచ్చా. కానీ యేసయ్య ఆ కానుకలు పెట్టి ఎదుట నిలబడ్డాడు. యేసయ్య కానుకలు వేసేవాళ్ళని చూశాడా? మరి కానుక బజార్లో ఇచ్చిరామంటున్నాడు వీడు, ఈ పాస్టర్. ఎవడన్నా కనబడితే బేదోడు ఎవడన్నా కనకుండా అడుగు తినేవాళ్ళు వాళ్ళకి వేసేసి వచ్చేసేయండి, చర్చలో వేయబడలేదు అంటున్నాడు వీడు. ఇది ఒక కొత్త బోధ వచ్చింది. ఏం సేవకులు ఏం చదివారు బైబిల్ నాకు అర్థం కాదు. యేసే కానుకలు పెట్టి ఎదురు కూర్చున్నాడు కదా, మీరు వేసే కానుకను చూస్తున్నాడు కదా, ఒక బీద విధవరాలు వేసిన కానుకను చూశాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వచ్చినాను, ముగించబోతున్నాను. నేను దేవుని సన్నిధిలో కానుకలు ఎలా వేయకూడదా? దశంభాగాలు ఎలా వేయకూడదా? దేవుని సన్నిధికి రాకూడదా? బోధలు ఎట్టు వస్తున్నాయి?
అట్లా పనికి మాలిన బోధలిని నష్టపరుచుకోకండి మీ ఆత్మీయ జీవితాన్ని. దేవుడు చెప్పింది చేయండి అంతే. కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతి తెలియకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రతి ఒక్కరూ నీ కష్టార్జితాన్ని దేవుని దగ్గర తీసుకురావాలి. నీ పంటలు కానీ ఫలాలు కానీ ఏది వచ్చినా కూడా దేవుని దగ్గర తేవాలి. ప్రథమ ఫలం ప్రభు ఆజ్ఞాపించాడు, అవి మనం చేయాలి. నా మందిరం ఆహారం అంటూ దశమ భాగాలు ప్రతిష్టాత్మకం తీసుకురండి. వీటి చేసి మీరు నన్ను శోధించిన ఆకాశ వాక్కులు విప్పి పట్టుదల విస్తారమని దీవెన కుమరింపజేస్తానని ప్రభు చెప్పేశాడు. ప్రభు చెప్పిన వాటిని పక్కన పెట్టి జీవించమని బోధలు వచ్చేసినాయి. మిమ్మల్ని భ్రష్టులుగా చేస్తాయి, శాపగ్రస్తులుగా చేసేస్తాయి. ఆ బోధలు వినవాకండి. యూట్యూబ్లో వస్తున్నాయి, జాగ్రత్త. ఎక్కడ చదివావు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు, నువ్వు బైబిల్ చదివావా లేదని నేను వాడిని హెచ్చరించిండు. వాడిని ఇలాంటి సేవకులు కూడా వచ్చేస్తున్నారు సంఘాన్ని పాడు చేయటానికి, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి, మిమ్మల్ని శాపగ్రస్తులుగా మార్చడానికి ఇలాంటి బోధలు వచ్చేసాయి. దేవునికి అనుకూలమైన బోధలు, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది, దేవుని వాక్యం ఏం చెప్పలేదో దాన్ని చెప్పకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని బోధించి సంఘాన్ని కట్టుబాట్లోకి తీసుకురావాలి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఎలాంటి బోధలు వింటున్నారు చూడండి. కాబట్టి నేను చెప్తున్న ఈ మాట, చాలామంది సేవకులు భ్రష్టుపడుతున్నారు, చాలామంది సేవకులు. అందుకని ఈ రోజున సంఘాలు కూల్చేస్తున్నారు. చైతన్య ఏం చేస్తున్నాడు? సంఘాలు కూల్చేస్తున్నాడు, పాస్టర్లను చంపేస్తున్నాడు, విశ్వాసుల్ని కొడుతున్నారు, నగ్నంగా తిప్పుతున్నారు. క్రైస్తవ సంఘానికి శ్రమ వచ్చింది. ఇప్పుడు క్రైస్తవ సంఘానికి ఇప్పుడు పరీక్ష వచ్చింది. అసలైన వారెవరో, సిసలైన వారెవరో, డూప్లికేట్ ఎవరో తేలిపోయే దినం వచ్చేసింది. ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాడు ప్రభు. ఇప్పుడు చేస్తున్నాడు లేదా? ఫిల్టర్ చేస్తున్నాడు. ఆమేన్. సరైనోడు నిలబడతాడు, చచ్చిపోతాడు కావాలంటే ప్రభు కోసం. ప్రవీణ్ పగడాలు చచ్చిపోలేదా? అవును, దేవునికి స్తోత్రం. మంచి సేవకులు లోకానికి వెనక్కి రారు, ఇంకా అవసరం చచ్చిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, ఆ మాటలు ఎలా ఉన్నాయి. ముసుగు వేసుకున్న దాన్ని నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? నేను ముసుగేసుకొని కూర్చోవాలా వీళ్ళు చేసే పనులకి? నో, నేను సపరేట్గా నీ దగ్గరకు వచ్చేస్తాను. నీ రక్తంతో నన్ను కడిగావు, నీ రక్తంతో నన్ను కడిగావు, నీ వాక్యంతో నన్ను పోషిస్తున్నావు, నీ సౌందర్యాన్ని నాకు ఇచ్చావు, నేను ప్రత్యేకంగానే కనబడతా. వీళ్ళు ముసుగేసుకొని ఉన్నారు, ముసుగు తీరు వాళ్ళు ముసుగు కిందే ఉంటారు. ఒక ఆయన అన్నాడు కదా, నేను నాటి తిని నేను అప్పుల్లో వాడిని అంటున్నారు, నేను పేతురు వాడిన, కేఫా వాడిని అంటున్నారు, ఇంకొకరు వాడు అంటున్నాడు. ఎవరు ఏంటి మీరేంటి? ఇది సంఘం డివిజన్ అయిపోతుందా? కొరింథీ మొదటి పత్రిక, నేను మొదటి అధ్యాయం 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బ్యాప్టిజం పొందితురా, నా నామమున మీరు బ్యాప్టిజం పొందితురా నేను చెప్పకుండానట్లు. వెరీ గుడ్, ఉండండి. 11, 12 చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అప్పుల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారు అని నా తాత్పర్యం. అంటే సంఘాన్ని డివిజన్ చేసేస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడినా? క్రీస్తు విభజించబడ్డా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? పౌలు నామమున బ్యాప్టిజం పొందాడా? కాదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు దేవుడు, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోషను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఇది ముసుగు కింద ఉన్నారు వీళ్ళు. సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి, సంఘాన్ని విడదీయడానికి, విభజించడానికి వీళ్ళు ముసుగు కింద ఉన్నారు. వాళ్ళతో నేను ఎందుకు ఉండాలా అని బాధపడుతుంది షోలమెత్తి. నామకార్థ సంఘం, నామకార్థ సంఘం, రక్షణ లేని సంఘం, లోకంతో కలిసిపోయిన సంఘం. ఇది ముసుకో, ఇది ముసుకో. ముసుగు కింద ఉన్నారు చాలా మంది. వాళ్ళతో నేను ఎందుకు ఉండాలా? నేను సపరేట్గా బ్రతకాలా, సపరేట్గా జీవించాలి. నీ జీవితము దేవునికి సమర్పించుకో. క్లియర్గా చెప్తుంది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దగ్గర ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తుంది. అదే విశ్వాసికి అవిశ్వాసితో అమ్మా పాలు ఎక్కడా? క్రీస్తుకి బెలియాలతో సంబంధం ఏంటి? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 2 కత్తులు ఒక వరలో
ఎమడవు కదా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎందుకు ఉండాలి? ప్రత్యేకంగా జీవించాలి దేవుని బిడ్డలో. ఒకవేళ ముసుగు కింద ఉంటే హెచ్చరించాలా, బాయ్ ఇది మంచి పద్ధతి కాదు, జాగ్రత్త, ఏమనుకో, తీసేయి, ముసుకో, తీసేయి, ఆ ముసుగు తీసేయి. అది వేషధారణ జీవితం. ఆ ముసుగు కింద ఉన్నారు చాలా మంది జీవితాలు అలాగా ఉన్నాయి. వాడు ఒరిజినాలిటీ కనబడడంలే, లోపల కుట్రలో, కుతంత్రాలు, విభేదాలు, అసూయలో, ద్వేషాలు ఉన్నాయి. వారి మధ్య విశ్వాసి బ్రతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి మధ్య విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. అది ధన్యత. వారితో కలిసిపోలే, వారి ఆలోచనతో కలిసిపోలే. నేను ఎందుకు ఉండాలి అట్లా? నేను అట్లా ఉండను, నేను ప్రత్యేకంగా జీవిస్తా అనగలిగితే నీవే కరెక్ట్ స్థలమైతే ప్రభుని ఎదుర్కోగలిగినటువంటి వధువు సంఘము నీవే. గాడ్ బ్లెస్ యూ. నేను మేము దీవించాలని ఈరోజు నేను 7 వచ్చిన కూడా చెప్పాలనుకున్నాను, 8 కానీ కుదరలేదు. ఇంతటితో ముగిస్తున్నాను. ఎందుకంటే చాలా వివరంగా వన్ బై వన్ ప్రభు మీకు తెలియచేశాడు. మీరు విన్న మాత్రం వాక్యం ప్రకారము దేవుని సన్నిధిలో జీవించండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని అడుగుజాడల్లో మన ముందు జీవించినటువంటి వారి యొక్క అడుగుజాడల్లో నడవండి. యేసుని మాదిరికరంగా తీసుకోండి. పేతురు మొదటి పత్రికలో రాశాడు కదా, 2:22 ఉంటుంది. ఆయన మనకు మాదిరికరంగా జీవించాడు, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అని రాశాడు. అక్కడ మనందరికి మాదిరి ఎవరు? యేసే కదా. అడుగుజాడలు నడవండి. అమ్మా ఒక్క విషయం మీరు చదివితే మంచిదని నేను అనుకుంటున్నానమ్మా. ఎక్కడ చదువుతారంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. 13:7 చెప్పంటున్నాడు ప్రభు, చెప్పమంటున్నాడు, గుర్తు చేయమంటున్నాడు. చూడండి, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నటువంటి వారు చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచు వారి విశ్వాసమును, అది సంగతి. మీకు ముందున్నటువంటి భక్తులు, విశ్వాసులు, వారు నడిచిన తీరుని జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాస ఫలమును మీరు పట్టుకోవాలి. అది అడుగు. ముందు యేసుని పెట్టుకోవాలి, దాని తర్వాత భక్తులను పెట్టుకోవాలి. వాళ్ళు ఏ రీతిగా నడిచారో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, విలియం కేరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చనిపోయిన తర్వాత నన్ను గురించి చెప్పవాకండి అన్నాడు విలియం కేరీ గారు. చాలామంది మన గురించి మనం చెప్పుకుంటాం కదా, వాడట్ట ఇడిట్ట అని. కానీ విలియం కేరీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను గురించి చెప్పొద్దు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన యేసుని గురించి చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఏముంది చెప్పుకోవడానికి? కాబట్టి యేసుని గురించి చెప్పమన్నాడు. పౌలు శిరస్సేజం అయిపోతున్నాడు. ఇంకా మెడ ఈ మొండెము నుండి మెడ తీసేస్తాడు, ఈ బాడీ నుంచి మెడ తీసేస్తాడు. అదే చక్రవర్తి అన్నాడు, నీ చివరి కోరిక ఏందన్నాడు. నీ చివరి కోరిక ఏందంటుండంటే, నా చివరి కోరిక యేసును ప్రకటించడమే అన్నాడు. స్తోత్రం. నీ చివరి కోరిక ఏంటి అంటే యేసును ప్రకటించడమే. నీ చివరి కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలు, భక్తులు అలా జీవించారు. ఆ అపోస్తలులు అలా జీవించారు. వారి యొక్క అడుగుజాడలు నడవాలి. వారు ఎవరిని చూసి జీవించారు? యేసుని తీసుకున్నారు మాదిరిగా. యేసు వారికి మాదిరి. అందుకని పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కొరింథీ మొదటి పత్రిక 11:1 ఉంటుంది అన్నమాట. మీరు నన్ను పోలి నడుచుకోండి. అది మందల అడుగుజాడలు నడవాలి. మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవాడు వారు ఏ రీతిగా నడిచారో వారి ప్రవర్తన ఫలమును అనుసరించి వారి విశ్వాసాన్ని అనుసరించమని దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం. అలాంటి గొప్ప కృప ఈ సంఘానికి దేవుడు అందించాలని కోరుకుంటూ, క్రీస్తు రాకడ సమయంలో ఏ మచ్చ, డాగు, కల్మషం, ముడత, కళంకములైనటువంటి వధువు సంఘంగా దేవుని ఎదుట నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. అలానే గొప్ప కృప మన సంఘానికి దేవుడు అనుగ్రహింపచేసి క్రీస్తు రాకడ సమయంలో ఆయనతో కూడా ఆనందించగలిగే భాగ్యం మీ అందరికీ అందించాలని కోరుకున్నాను. ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. తండ్రి, మీకు స్తోత్రాలు. నేను మాకు ఇచ్చినటువంటి సందేశం కొరకు స్తోత్రాలు. ఎంత మంచి విషయాలు మాకు చెప్పి, మాకు తెలియజేసి, మమ్మల్ని హెచ్చరించి, సరిచేసి నీ రూపంలోనికి మార్చడానికి సహాయపడుతున్నందుకు స్తోత్రం. పరమగీతాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ప్రభు. నువ్వు మాకు ఇస్తున్న అవకాశం కొరకు స్తుతులు చెల్లిస్తావు. బిడ్డలు క్రమంగా ఆరాధనకు అటెండ్ అయ్యి నీ ఆశీర్వాదాలు పొందుకొని, నీ వాక్యాన్ని ధ్యానించుకొని, హృదయంలో ఉంచుకొని, దాని ప్రకారం నడిచి నిన్ను మహింపరిచే సంఘంగా ఈ సంఘాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.